నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. భారత క్రికెట్ జట్టు గురించి మాట్లాడాలంటే సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి ముందు, కెప్టెన్సీ తర్వాత అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. దీనికి మూల కారణం ఏంటంటే, గంగూలీ కెప్టెన్సీకి ముందు భారత జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఒక పక్క, మరో పక్క ఏంటంటే వరుస ఓటములతో చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఇలాంటి సందర్భంలో గంగూలీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి తన యొక్క నాయకత్వ లక్షణాల చేత అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మొదటి 3 స్థానాల్లో ఉండేటట్టుగా చేసినటువంటి వ్యక్తి సౌరవ్ గంగూలీ. అలానే ఆయన చేసిన మరో గొప్ప పని ఏంటంటే, యువకులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహించి వారికి టీంలో అవకాశాన్ని కల్పించి భవిష్యత్తులో గొప్ప సక్సెస్లు సాధించడానికి గాను పునాదులు నిర్మించినటువంటి వ్యక్తి సౌరవ్ గంగూలీ. ఈ రోజున భారత జట్టు ఎంత గొప్పగా ఉందంటే, ఇన్ని గొప్ప విజయాలు సాధించిందంటే దానికి మూల కారణం ఏంటంటే సౌరవ్ గంగూలీ యొక్క ఆలోచనలు మరియు సాహసోపేత నిర్ణయాలు. ఆయన ఉన్నటువంటి కాలంలో ఎవరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటి ఆలోచన కూడా మనసులో రానివ్వలేదు. అంత గొప్పగా ఈ టీంని బిల్డ్ చేశారు. అలానే ధోని లాంటి గొప్ప క్రీడాకారులందరినీ కూడా భారత టీంలోకి ఎంపిక చేసినటువంటి మహనీయుడు కూడా సౌరవ్ గంగూలీనే. అలానే విదేశీ గడ్డపై ఆడాలంటే భయపడేటువంటి పరిస్థితి నుంచి, తడబడేటువంటి పరిస్థితి నుంచి భారత జట్టుకు అనేక విజయాలు అందించి ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత గొప్ప జట్టుగా తీర్చిదిద్దినటువంటి మహనీయుని యొక్క నాయకత్వ లక్షణాలను పిల్లలకు తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.